సార్ వాయిస్ వినబడుతుందా? ఎస్ సార్ వినబడుతుంది. ఓకే. అది సర్టెన్ అంటే మనం దీనికి ఒక పర్మనెంట్ క్యూర్ అనేది తీసుకోవాలి అనుకున్నాం. కానీ పర్మనెంట్ క్యూర్ కోసం మేము చాలా అంటే చాలా ప్రయత్నాలు చేసామండి. అంటే మాకు ఆల్మోస్ట్ విజయనగరంలో ఎంతమంది డాక్టర్స్ ఉంటారో 60 to 70% డాక్టర్స్ తెలుసండి. అంటే అందరికీ అప్రోచ్ అయ్యామండి. జనరల్ ఫిజిషియన్స్కి అప్రోచ్ అయ్యాము, న్యూరాలజిస్ట్కి అప్రోచ్ అయ్యాము. మాకు తెలిసిన వాళ్ళందరికీ అప్రోచ్ అవుతూనే ఉన్నాం. వాళ్ళు ఇస్తున్న సజెషన్స్ ఏంటంటే, సార్ ఇది స్ట్రెస్ తీసుకోకండి, ఇది మీ ఒక్కరికే ప్రాబ్లం కాదు, ప్రతి ఒక్కళ్ళ వచ్చే నేచురల్ ఫినామినా. అంతేకాకుండా ఇది కామన్ గా వస్తుంది, దీనికోసం హెడేక్ తీసుకోకండి, స్ట్రెస్ తీసుకోకండి, దీని గురించి ఆలోచించుకోకండి, ఇది ఆటోమేటిక్ తగ్గుతుంది అనేవారండి. కానీ దానికి ఒక పర్మనెంట్ ఎలోపతికల్లో ఏంటంటే పర్మనెంట్ సొల్యూషన్ కానీ పర్మనెంట్ క్యూరిటీ కానీ ఎస్పెషల్లీ మైగ్రేన్ లేదండి. అయితే ఈ మైగ్రేన్ది లేడీస్లో చాలా 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 మందిలో వింటున్న కామన్ డిసీజ్ అండి ఇది. అంటే మనం మైగ్రేన్ని చాలా లైట్గా తీసుకుంటాం, కానీ ఇది చాలా 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 ప్రమాదకరమైన వ్యాధి అండి. అయితే ఈ ఈమెకి ఇప్పుడు ఈ సార్ చెప్పిన బీపీ తలకు సప్లిమెంట్స్ మేము వాడుతుండగా ఏమైందంటే, బీపీ తలకు సప్లిమెంట్స్ వాడుతుండగా వితిన్ మొట్టమొదట 10 నుంచి 15 రోజుల్లో ముందు మైగ్రేన్ అనేది ఆవిడకి దూరం అయిపోయింది. మొట్టమొదట అదే విధంగా అతను ఏం చెప్పారంటే, ఈ సప్లిమెంట్స్ తీసుకునేటప్పుడు మేడం గారు మీరు ఆ, వంట నూనె కూడా మార్చండి అన్నారు. ఆ వంట నూనె నేను పెద్దగా అంతగా సీరియస్ తీసుకోలేదు, ఎందుకంటే నాకు వంట నూనె అంటే నూనె అని తెలుసు, కానీ దాని గురించి అప్పుడు రైస్ బ్రాన్ ఆయిల్ గురించి నేను పెద్దగా రీసెర్చ్ చేయలేదు. ఆ వంట నూనె కదా చెప్తుంటారు కదా, ఎవరో కంపెనీ వాళ్ళు వచ్చి ఏదో ప్రొడక్ట్ గురించి ప్రమోట్ చేస్తున్నారు అన్ని విధంగా టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నాను. తీసుకొని మేము యూజ్ చేసామండి. యూజ్ ఎలా చేసాం? ఈ వంట నూనె వాడుతూ మరొక వంట నూనె వాడుతూ, ఈ వంట నూనె వాడుతూ మరొక వంట నూనె వాడుతూ, మీన్స్ మాకేంటంటే 10 15 20 డేస్ ఆల్మోస్ట్ 1 మంత్ యూజ్ చేసిన మాకు రిజల్ట్స్ దొరకలేదు. అప్పుడు అప్పటి వరకు నాకు తెలియదు ఈ వంట నూనె వాడుతున్నారు అంటే రైస్ బ్రాన్ ఆయిల్ తీసుకున్నారని. కానీ ఒక రోజు అడిగాను అనమాట, ఆయిల్ వాడుతున్నా కదా, ఇది ఎక్కడిది అంటే, లేదండి సో అండ్ సో కంపెనీది అండి, రైస్ బ్రాన్ ఆయిల్ తీసుకున్నా అంటే. అటువంటిప్పుడు ఆ విధంగా చేయకూడదు. ఒక ప్రోడక్ట్ని మనం నమ్మాలంటే ప్రోడక్ట్ని కంటిన్యూస్గా మనసు పెట్టి వాడితే కానీ మనకు దాని గురించి తెలియదు. ఒక ప్రోడక్ట్ని కానీ మనిషిని కానీ కంపెనీని కానీ మనం నమ్మాలి అంటే మనం మనసు పెట్టి, ఒక మనిషిని నమ్మాలంటే మనసు పెట్టి వాళ్ళతో వర్క్ చేయాలి. ప్రోడక్ట్ నమ్మాలంటే మనసు పెట్టి దాని కంప్లీట్ యూసేజ్ అనేది చూడాలి, లేదా దాని గురించి రీసెర్చ్ చేసుకోవాలి, లేదా తెలుసుకోవాలి. తెలుసుకుంటే కానీ మనకు అర్థం కాదనమాట ఎప్పుడైనా సరే. అప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నువ్వు కంప్లీట్ తక్కిన ఆయిల్స్ అన్ని పక్కన పెట్టేసి ముందు రైస్ బ్రాన్ ఆయిల్ వాడు అన్నాం. అయితే ఈ అట్ ద సేమ్ టైం బీపీ సపోర్టివ్స్ కూడా, హెల్త్ సప్లిమెంట్స్ కూడా తీసుకుంటున్నాం. కానీ మేము రైస్ బ్రాన్ ఆయిల్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి దాని యూసేజ్ ఏంటి, అది ఎలా తయారవుతుంది, ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి దాని సోర్సెస్ ఏంటి, అవి కొద్దిగా చెక్ చేసి ఆల్మోస్ట్ 1 week to 10 days వాడామండి. 10 days వాడితే ఆమెకి నాలో ఉన్న డైజెషన్ ప్రాబ్లం కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ అయ్యావండి. ప్లస్ లేజినెస్ కూడా మాలో క్లియర్ అయిందనమాట. లేజినెస్ కూడా క్లియర్ అయింది. అప్పుడు నేను ఏమనుకున్నానంటే, మీన్స్ అమ్మో ఈ ఆయిల్లో ఏదో మ్యాజిక్ ఉంది, వీళ్ళ తరపు సప్లిమెంట్స్ కూడా పైన కూడా మనం ధ్యానం ఇస్తే మంచిదనేసి అప్పుడు ఈమె వాడుతున్న ఫుడ్ సప్లిమెంట్స్ చూశానండి. ఫుడ్ సప్లిమెంట్ చూస్తే యూజువల్లీ నేను కొద్దిగా అంతగా వేగంగా నమ్మను. అప్పుడు మా అబ్బాయి ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చేస్తున్నాడండి. వాడికి కొన్ని ప్రొడక్ట్ల గురించి అడిగాను. అడిగితే వాడు ఏమన్నాడంటే, స్పిరులినా గురించి అడిగాను. అడిగితే మీన్స్ ఇది మీకు ఎక్కడ దొరికింది అన్నాడు. అంటే లేదు నాన్న, పలానా పలానా కంపెనీలో మీన్స్ కొత్తగా వస్తుంది అంటే, ఇది చాలా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ అన్నాడు. అంటే మీన్స్ మరి బెస్ట్ ప్రోడక్ట్ అయినప్పుడు నువ్వు ఎందుకు వాడటం లేదురా, నీకు తెలుసు కదా, నువ్వు ఎందుకు మాకు సజెస్ట్ చేయలేదని నేను క్వశ్చన్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు అనేది ఏంటంటే, మాకు థియరాటికల్లీ దీని గురించి తెలుసు, దీని గురించి స్టడీస్ వస్తాయి ఎంబీబీఎస్లో యాజ్ వెల్ యాజ్ ఇంటర్మీడియట్లో స్టడీస్ వస్తాయి, కానీ ఇది ఎక్కడ దొరుకుతుంది ఏంటో తెలియదు. అంతేకాకుండా నాకు వాడు చెప్పిందండి, నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఇది చాలా కాస్ట్లీ ప్రోడక్ట్ అనుకున్నాను, మీకు దొరుకుతుందంటే చాలా బెస్ట్ ప్రైస్ దొరుకుతుంది, ఇది కళ్ళు మూసుకొని మీరు వాడొచ్చు అంటే. ఆ రోజు నుంచి నేను మా మిసెస్ ఇద్దరు అది కూడా మా డైలీ రొటీన్ సప్లిమెంట్స్లో యాడ్ చేసుకున్నామండి. యాడ్ చేసుకున్న తర్వాత ఆవిడకి బీపీ కూడా కంట్రోల్ వచ్చింది. కంట్రోల్ ఏ విధంగా వచ్చిందంటే 170 నుంచి 165, 165 నుంచి 160, అంటే గ్రాడ్యువల్గా తగ్గుతూ 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 వచ్చిందండి. 140 వరకు వచ్చింది. అయినా సరే మేము డాక్టర్ గారు మాకు అడ్వైజ్ ఇచ్చిన ఎలోపతికల్ డ్రగ్ని అవాయిడ్ చేయలేదండి. ఎందుకంటే ఇవి బ్యాలెన్సెస్ తక్కువ తక్కువ వస్తుంటాయి, ఎక్కువ వస్తుంటాయి, దాన్ని దాన్ని మాత్రం మనం అవాయిడ్ చేయకూడదని అది కంటిన్యూ చేస్తూ 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 ఉన్నామండి. చేస్తూ ఉండగా ఆల్మోస్ట్ ఒక ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఎవ్రీ 2 డేస్కి ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటున్నాం. చెక్ చేసుకుంటే లాస్ట్ రిజల్ట్ ఎంత? లాస్ట్ రిజల్ట్ అండి 125 to 126, సమ్ టైమ్స్ 120 కూడా వచ్చిందండి. అయినా సరే మేము దానికి నమ్మటం లేదు. 126 వచ్చింది. అంటే 122 ఇది ఆమె లేటెస్ట్ రిజల్ట్ అండి.
251లో కనబడుతుంది. 125. సార్ ఇది 125 అండి. ఇందులో స్క్రీన్లో రివర్స్గా కనబడుతుంది ఇది. అంటే మొబైల్లో చూపించాను, స్క్రీన్ రివర్స్లో కనబడుతుంది. ఆవిడ బీపీ అంటే ఆల్మోస్ట్ 125 అలా వచ్చిందండి. సమ్టైమ్స్ 120 వస్తుంది. అంటే లాస్ట్ 10 days నుంచి చెక్ చేసుకుంటే 120 to 130 మధ్యలో చూపెడుతుంది, కానీ ఎప్పుడు 125 130కి అబౌవ్ చూపించట్లేదు. అంటే మేము ఏమనుకుంటున్నామంటే మీన్స్ ఇది ఆల్మోస్ట్ 3 to 6 months అని వాడాలనుకుంటున్నాం. ఆల్మోస్ట్ 45 days నుంచి వాడుతున్నామండి, కంటిన్యూస్గా వాడతాం. అంతేకాక ఆవిడికి ఏ రోజైతే బీపీ కంట్రోల్ వచ్చిందో ఆ రోజు నుంచి నాకు నా మీద నమ్మకం వచ్చి, ప్రొడక్ట్స్ మీద నమ్మకం వచ్చి, నాకు ఆస్మా ప్రాబ్లం ఉంటే మీన్స్ ఆస్మాకి సంబంధించిన సప్లిమెంట్స్ వాడుతున్నాను. యాజ్ వెల్ యాజ్ సైనస్ ఎలర్జీ ఉంటే సైనస్ సంబంధించిన సప్లిమెంట్స్ వాడుతున్నాను. మా పిల్లలకు కూడా వాళ్ళకి ఏంటంటే మౌత్ అల్సర్స్ చాలా ఇబ్బందిగా ఉండేవండి. మౌత్ అల్సర్స్ అంటే ఎవ్రీ 5 daysకి 6 daysకి మౌత్ అల్సర్స్ వచ్చేవండి. ఎప్పుడైతే విటమిన్ సి గురించి విన్నామో ఆ విటమిన్ సి వాళ్ళకి ఇవ్వటం స్టార్ట్ చేసామండి లాస్ట్ ఆల్మోస్ట్ 20 days నుంచి. వాటి వల్ల లాస్ట్ 20 days నుంచి వాళ్ళకి మౌత్ అల్సర్స్ అనేది రావటం లేదండి. నేను ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళకి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే పిల్లల్లోన పెద్దవాళ్ళలోన మౌత్ అల్సర్స్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా వస్తుంటాయండి. వాళ్ళకి మనం విటమిన్ సి అనేది Sublingual spray. విటమిన్ సి సబ్లింగ్వల్ స్ప్రే మనం సజెస్ట్ చేసుకోవచ్చండి. సార్ క్లియర్గా కనబడుతుందా సార్? సార్ ఎస్ సార్ మనకంటే సార్ కనబడుతుంది సార్, కనబడుతుంది. ఓకే. అదేవిధంగా ఆల్మోస్ట్ మా బ్యాక్ సైడ్ చూసారు, బ్యాక్గ్రౌండ్లో చూసారంటే టీవీ దగ్గర చూసారంటే మీన్స్ మా చిన్న అబ్బాయి అండి 15 to 16 years. వాడికి కొన్ని సర్టెన్ ప్రాబ్లమ్స్ ఉంటే వాడు కూడా వాడుతున్నాడు. అయితే వాడికి ఏంటంటే ఎకినే ప్రాబ్లం ఉందండి. ఆ ఎకినే ప్రాబ్లం వాడికి ఏ ప్రోడక్ట్ వాడు క్లియర్ చేసిందో తెలియదండి. ఒక 5 to 6 సప్లిమెంట్స్ వాడుకుంటున్నాడు వాడు. విటమిన్ సి, స్పిరులినా, నోని, ఆమ్లా, ఎలోవెరా ఇవి వాడుతున్నాడండి. ఈ వాడుతుండగా ఎకినే ప్రాబ్లం అనేది కంప్లీట్గా క్లియర్ అయిందండి. అది మేము లాస్ట్ 3-4 days బ్యాక్ అబ్జర్వ్ చేసామండి. మాకు చాలా నచ్చింది అనమాట. Truman soap వాడుతున్నాను. ఎస్, ట్రూమెన్ సోప్ వాడుతున్నాడండి. తర్వాత Skin tone color. స్కిన్ టోన్ కూడా చాలా స్కిన్ టోన్ కలర్ కూడా చాలా మారిందండి వాడిది. అయితే నేను ఇక్కడ ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జూమ్లోనూ మన కంపెనీలో ఉన్న ప్రతి వ్యక్తికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మొట్టమొదట సార్ డబ్బుల గురించి పక్కన పెట్టండి, సంపాదన గురించి పక్కన పెట్టండి, అది ఆటోమేటిక్లీ వస్తుంది. మొట్టమొదట సారీ మనం ఇంటి దగ్గర వాడే ప్రతి వస్తువుని మనం మార్చుకుంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఈరోజు మొట్టమొదట నేను లేవగానే బ్రష్ చేయడానికి వెళ్తానండి, నాకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుందన్నమాట. నేను ఏ బ్రష్ వాడుతున్నాను, ఎస్పెషల్లీ మన వెస్టేజ్ కంపెనీ బ్రష్ వాడుతున్నాను. ఈ బ్రష్ వాడటం వల్ల మనకేమవుతుంది, నాకు ఒక మంచి దంత సమస్యలు క్లియర్ అవుతాయి. యాజ్ వెల్ యాజ్ మనకేమనిపిస్తుందంటే మనం ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నామో ఆ కంపెనీతో ప్రొడక్ట్ వాడుతున్నాను ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అని ఉంటుందండి. ప్లస్ సోప్ అదే వాడుతున్నాం, షాంపూ అదే వాడుతున్నాం, కండిషనర్ అదే వాడుతున్నాం. ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి మనం బ్రేక్ఫాస్ట్ వరకు రెడీ అయ్యే మీన్స్ ఆల్మోస్ట్ ఆల్ పర్సనల్ కేర్ ఐటమ్స్ అన్ని మన వెస్టేజ్ కంపెనీలో ఉన్నాయి. అది వాడుతుంటే మనకు వచ్చే సాటిస్ఫాక్షనే డిఫరెంట్ అండి. ఎందుకంటే ఆ కంపెనీ నుంచే మనం ఆదాయం పొందుతున్నాం, ఆ కంపెనీ గురించే మనం అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాం, ఆ కంపెనీ ప్రొడక్టే వాడామనుకోండి దాని తనకు టేస్టే డిఫరెన్స్ అండి. అది మీరందరూ చేసి చూడండి, అది మీకే అర్థమవుతుందండి. ఆ సాటిస్ఫాక్షన్ అనేది మీకే అర్థమవుతుందండి. BP కోసం supplements. చెప్పండి. బీపీ కోసం నేను ఎలర్జీని వాడుతున్నానండి, సీబక్తాన్ వాడుతున్నానండి, కోఎంజిమ్ క్యూటన్ వాడుతున్నానండి, ఫ్లాక్స్ ఆయిల్ వాడుతున్నానండి, అండ్ నూనె. ఈ సప్లిమెంట్స్ వల్ల నాకు మైగ్రేన్, గ్యాస్ట్రిక్, బీపీ ఈ 3 రకాల ప్రాబ్లమ్స్ నుంచి చాలా ఫ్రీ అయ్యానండి. లాస్ట్ పొంగల్ సెలబ్రేషన్స్కి మేము కార్లో ట్రావెల్ చేసి ఆల్మోస్ట్ 800 kilometers వరకు ట్రావెల్ చేయడం జరిగింది. ఈ 5 days జర్నీలో కూడా నాకు స్ట్రెస్ అనేది కానీ, మైగ్రేన్ కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ ఏది నాకు అసలు దరిదాపుల వరకు చేరలేదండి. చాలా ఆనందంగా వెళ్ళి రావడం జరిగింది. ఈ వెస్టేజ్లో ఉండడం వల్ల మనకు ఆరోగ్యం వస్తుంది, ఆదాయం వస్తుందండి. తప్పనిసరిగా అందరూ వాడండి అని రిక్వెస్ట్ చేస్తున్నామండి. సార్ నేను అంటే స్పిరులినా గురించి విని తర్వాత స్పిరులినా వాడుతున్నానండి. ఫ్లాక్స్ ఆయిల్ గురించి విని తర్వాత ఫ్లాక్స్ ఆయిల్ వాడుతాను. ఒక్కో రోజు ఒక్కో ప్రోడక్ట్ గురించి తెలుసుకున్న తర్వాత ఆ ప్రోడక్ట్లన్నీ నేను నా సప్లిమెంట్స్లో నేను యాడ్ చేసుకుంటున్నాను. ఈవెన్ విటమిన్ సి కూడా నేను వాడుతున్నానండి. సీబక్తాన్ నాకు సైనస్ ప్రాబ్లమ్ యాజ్ వెల్ యాజ్ ఆస్మా ప్రాబ్లమ్ ఉంటే మీన్స్ నాకు సజెస్టబుల్ ఐటమ్స్ అనిపించింది, ఇది వాడుతున్నాను.
యాజ్ వెల్ యాజ్ గెనడర్మా గురించి ఏ రోజు అయితే తెలిసిందో అది నా సప్లిమెంట్స్లో యాడ్ చేసుకున్నాను సార్. రెస్పోకేర్, నాకు ఆస్మా ప్రాబ్లం ఉంటే రెస్పోకేర్ వాడుతున్నాను. ఇది వాడటం వల్ల నా బెనిఫిట్స్ నాకే అర్థమవుతున్నాయండి. కొలెస్ట్రాల్ బెనిఫిట్స్ తెలుసుకున్న తర్వాత కొలెస్ట్రాల్ గురించి వాడుతున్నానండి. ఆమ్లా బెనిఫిట్స్ తెలుసుకున్న తర్వాత ఆమ్లా వాడుతున్నానండి. ఎలివెరా బెనిఫిట్స్ తెలుసుకున్న తర్వాత ఎలివెరా గురించి వాడుతున్నానండి. అదేవిధంగా నీమ్ బెనిఫిట్స్ తెలుసుకున్న తర్వాత నీమ్ వాడుతున్నానండి. ఎస్పెషల్లీ ఇవన్నీ కాకుండా మేమంటే ఎలాగైనా నమ్మిస్తామండి. మా అబ్బాయిలు కొద్దిగా ఎడ్యుకేటెడ్ కాబట్టి, మాకన్నా బెటర్ ఎడ్యుకేటెడ్ కాబట్టి వాళ్ళు ఏంటంటే అంత వేగం నమ్మరండి. ఎస్పెషల్లీ మా పెద్దవాడు అంటే అంత వేగంగా నమ్మడండి. కానీ వాడు ప్రొడక్ట్స్ చూసిన తర్వాత వాళ్ళ మదర్ తలకు రిజల్ట్స్, నా తలకు రిజల్ట్స్ చూసిన తర్వాత వాడు కూడా లిటిల్ బిట్ కన్వర్ట్ అవుతూ వాడు కూడా వాడడం ప్రారంభించుతున్నాడండి కొత్తగా. అది మాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది అనమాట. అది మాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. తర్వాత ఇప్పుడు ఓకే, బిజినెస్ మనీ ఎర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి. యాక్చువల్లీ మనలో ఉండి చాలా మంది అనుకుంటామండి, మా తల్లిదండ్రులు నాకేంటి ఇవ్వలేదు, మా తల్లిదండ్రులు నాకేంటి ఇవ్వలేదు. ఎందుకండి వాళ్ళు ఇవ్వాలి? మనం సంపాదించుకోలేమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన డబ్బుల్ని, మన ఆదాయాన్ని సంపాదించుకోవాలంటే మన వ్యక్తిత్వాన్ని మొట్టమొదటి మార్చుకోవాలండి. మొన్న సిద్ధార్థ్ సింగ్ గారితో మీన్స్ ఫార్చునేట్లీ సిద్ధార్థ్ సింగ్ గారు జూమ్ మీటింగ్ అయ్యేటప్పుడు సిద్ధార్థ్ సింగ్ గారితో కనెక్ట్ అవ్వడానికి అవకాశం నాకు భగవంతుడు కల్పించాడండి. ఆ రోజు అతను చెప్పిన ఒకటే ఒక వాక్యం అండి, సార్ మంచి వెస్టీజియన్ అవ్వాలంటే మనం ఏం చేయాలంటే ముందు మీరు మంచి వ్యక్తిత్వాన్ని సంపాదించుకోండి, ఆటోమేటిక్గా మీరు మంచి వెస్టీజియన్ అవుతారండి అన్నారు. అంటే ఇక్కడ మంచి వెస్టీజియన్ అంటే మనం బోర్డు పెట్టుకొని మీన్స్ ట్యాగ్ వేసుకొని లేదా మంచి బట్టలు వేసుకొని తిరగటం కాదు సార్. మంచి వెస్టీజియన్ అవ్వాలి అంటే నా దృష్టిలో మనం 10 మందికి మంచి ఆరోగ్యాన్ని ఏ విధంగా ఇవ్వగలం, అదే విధంగా మనం మార్కెట్లో తిరుగుతున్నప్పుడు ఎవరికైతే ఆదాయం లేదో వాళ్ళకి మంచి ఆదాయాన్ని ఏ విధంగా ఇవ్వగలమని ఆలోచించుకొని తిరుగుతుంటే ఈ విధంగా ఆరోగ్యాన్ని ఇవ్వగలం, వాళ్ళకి ఆదాయాన్ని కూడా ఇవ్వగలమండి. అదే విధంగా మనం కూడా ఆదాయం సంపాదించగలమండి. ఏ విధంగా అంటే మీరు మంచి ఆరోగ్యాన్ని 10 మందికి ఇచ్చారనుకోండి, వాళ్ళ దీవెనలు మీకు వస్తాయండి. మంచి ఆదాయాన్ని ఇచ్చారనుకోండి, అమ్మ డబ్బులేని ఆదాయం ఇచ్చారనుకోండి, వాళ్ళ దీవెనలు 100% మనకు వస్తాయండి. మనకు వస్తూ మనకి డైరెక్ట్గా మనకనే ఇంపాక్ట్ అవుతుంది, లేదా భగవంతుడు మన పిల్లలకనే మంచి ఆదాయం ఆరోగ్యం ఇస్తారండి. అందుకే మనం మార్కెట్లో తిరుగుతూ ఎవరికి ఆరోగ్యం కావాలో మనం ఫైండ్ అవుట్ చేయాలండి. వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇచ్చే సలహాలు సూచనలు ఇవ్వాలి. అదేవిధంగా ఎవరికి ఆదాయం కావాలో చూసుకోవాలి, చూసుకుంటూ వాళ్ళకి మంచి ఆదాయం వచ్చే మార్గాలు కూడా మనం చెప్తుండాలండి. ప్రతి ఒక్కరికి ప్లాన్ ప్రొడక్ట్ చెప్పామనుకోండి, కొద్దిగా మిక్సప్ అయిపోయి కొద్దిగా మెంటల్లీ డిస్టర్బ్ అవుతారు. మొట్టమొదట జూమ్ మీటింగ్స్ ద్వారా నేర్చుకుంది ఏంటంటే మొట్టమొదట మనం వాళ్ళతో ఒక 5 to 10 minutes లేదా ఒక 2 to 3 minutes కొద్దిగా డిస్కస్ చేసుకుంటారనమాట. అంటే వాళ్ళ నెసెసిటీ ఏంటి, వాళ్ళ నీడ్ ఏంటి, వాళ్ళ తలకు బాగోగులు ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేసుకుంటే డెఫినెట్గా విదిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లేదా ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో వాళ్ళ తలకి ఇంట్రెస్ట్ కానీ వాళ్ళ తలక ఏదైనా సరే మీన్స్ మనకు 1, 2, 3 పాయింట్లు దొరుకుతాయండి. ఆ పాయింట్ గుండా వాళ్ళకి మనం కన్వర్ట్ చేసుకోవచ్చు సార్. కన్వర్ట్ చేసుకుంటూ వాళ్ళకి ఏది నెసెసిటీ ఏదో అది మీరు చెప్పారనుకోండి, మనకి 5 నిమిషాలు కూడా టైం ఇవ్వడానికి అతని దగ్గర టైం లేని వ్యక్తి కూడా మనకి అవర్స్ టుగెదర్ టైం ఇవ్వడానికి సిద్ధమవుతారండి. లేదా ఈ రోజు కాకపోయినా మధ్యాహ్నం సాయంత్రం వస్తానంటారు, రేపు వస్తానంటారు. అటువంటిప్పుడు వాళ్ళ ఫోన్ నెంబర్ని మనం నోట్ చేసుకొని మళ్ళీ 1 or 2 or 3 or 4 times or 5 times ప్రయత్నిస్తూ ఉండాలండి. ప్రయత్నిస్తూ ఉంటే సమ్ టైం ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళు డెఫినెట్గా కనెక్ట్ అవుతారండి. మార్కెట్లోకి వెళ్తున్నప్పుడు ఏమవుతుంది అంటే మార్కెట్లోకి సొసైటీలోకి వెళ్తున్నప్పుడు కొద్దిగా ఈ కంపెనీ గురించి కానీ కొన్ని ప్రొడక్ట్స్ ఎక్కడ చూసినా సరే ప్రొడక్ట్స్ గురించి అనేది రిమార్క్ ఏమాత్రం లేదండి, కంపెనీ గురించి రిమార్క్ ఉందన్నమాట. రిమార్క్ ఏ విధంగా ఉందంటే, అంటే నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ సార్, ఐఎమ్ సారీ టు సే, అంటే నేను తప్పైతే నన్ను క్షమించండి. ఇక్కడ అంటే వెస్టేజా వాళ్ళు వచ్చారంటే మీన్స్ మేము 2 years బ్యాకే జాయిన్ అయ్యామండి, 3 years బ్యాకే జాయిన్ అయ్యామండి, 3,000 కట్టమన్నారండి, 10,000 కట్టమన్నారండి అంటుంటారండి. అయితే మనం వాళ్ళకి ఏ విధంగా ఎడ్యుకేట్ చేయాలంటే మీరు డబ్బులు కట్టనవసరం లేదు, మీ తలకు వాల్యుబుల్ టైం 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు ఇవ్వండి, మీకు ఒక ప్రోడక్ట్ గురించి చెప్తా ఉన్నాం. వాళ్ళ తలకు నెసెసిటీ ఏమిటో మనం చూడాలన్నమాట. అంటే నెసెసిటీ అంటే వాళ్ళకి హోమ్ కేర్లో నెసెసిటీ ఉందా, లేదా హెల్త్ సప్లిమెంట్స్ గురించి నెసెసిటీ ఉందా మనం చెప్పుకోవాలి.
అయితే మాకు కూడా మార్కెట్లో ఏమవుతుందంటే హెల్త్ సప్లిమెంట్స్ గురించి చెప్పేటప్పుడు మీరు కూడా ఇందులో ఉన్నారా, మీరు దీన్ని నమ్ముతారా అని క్వశ్చన్ వేసే వాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళకి ఏ విధంగా సమాధానం చెప్పాలో మేము సమాధానం చెప్తూ ఉన్నాం, చేసి చూపిస్తున్నాం, మేము వాడుతున్నాం, మేము ఆరోగ్యాన్ని పొందుతున్నాం. అదే బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకొని వాళ్ళకి చూపెడుతూ ఉన్నాం. అది చూసిన వాళ్ళు కూడా చాలా మంది ఆనందిస్తూ ఉన్నారనమాట. అయితే ఈ రోజుల్లో బాధలు లేని వాళ్ళు లేరండి. అందుకనే మనం ప్రతి మనిషికి మనం అప్రోచ్ అయితే చాలా బాగుంటుందండి. ఈ ఈ ఈ రీసెంట్ కాలంలో లాస్ట్ 10-15 డేస్ బ్యాక్ ఒక ఇంటికి వెళ్ళామండి. ఒక ఇంటికి వెళ్తే ఆమె ఒక హోమ్ మీటింగ్ వెళ్ళాం. ఆమె మా తాలూకా అంటే మేము ఏ విషయమై వచ్చామో ఆ విషయాన్ని వినడానికి కూడా ఆమె నచ్చలేదు. కొద్దిగా దూరంగా ఉన్నారు. మీరు అక్కడ నుంచి చెప్పండి మేము వింటాం, మీరు అక్కడ నుంచి చెప్పండి మేము వింటాం. మాకు అన్ని అంటే మాకు నెట్వర్క్ మార్కెటింగ్ గురించి తెలుసండి, మేము ఎంఏ చేసాం, మోదీ గారు చేసాం, తర్వాత టీర్లెస్లో ఉన్నాం, ఎల్ఐసిలో ఉన్నాం, అన్నీ తెలుసండి అన్నారు. లేదమ్మా ఒక్క 5 నిమిషాలు మీ తనకు వాల్యుబుల్ టైం మీరు స్పెండ్ చేయండి అంటే చక్కగా ఆమె విన్నారండి. ఆమె వినేసి మీన్స్ ఒక 5 మినిట్స్ విన్నారండి. 1 or 2, 3 డెమోస్. అప్పుడు నాకు ఫస్ట్ స్టార్టింగ్ అండి, నాకు ఏమీ రాదనమాట. ఈవెన్ ఈ రోజు కూడా నాకు జీరో నాలెడ్జ్ అండి. అయినా సరే మేము ముందుకు దూసుకుపోతున్నాం. ఎందుకంటే చేయగా అదే వస్తుందండి. చేయగా అదే వస్తుందండి. మనం అప్లయన్స్ మీద డిపెండ్ అవ్వచ్చండి, కానీ మనం ఇండివిజువల్గా డెవలప్ అవ్వడం మనం నేర్చుకోవాలండి. ఏ రోజైతే మనం ఇండివిజువల్గా మన కాళ్ళ మీద మనం డెవలప్ అవ్వడం నేర్చుకుంటాం, ఆ రోజే మనం 100% అభివృద్ధి చెందుతామండి. ఎందుకంటే ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడండి, మేబీ 8 మంత్స్ బేబీ, 9 మంత్స్ బేబీ, 10 మంత్స్ బేబీ అండి. వాడికి మనం ఫింగర్ పట్టుకొని ఇలా పట్టుకుంటే కానీ వాడు నడవడండి. వాడు నడిచేటప్పుడు ఏంటంటే వాడు నడుస్తూ 4 అడుగుల వరకు, 5 అడుగుల వరకు, లేదా 10-15 ఫీట్ వరకు వాడు వేసే వరకు మనం ఫింగర్ పట్టుకుంటామండి. తర్వాత ఆల్మోస్ట్ ఆ ఫింగర్ని తీసేస్తామండి. వాడు 2 స్టెప్లు వేసాడు అనుకోండి, వాడిలో ఆనందం వస్తుంది, మనలో కూడా ఆనందం వస్తుంది అనమాట. అదే విధంగా మనం అప్లైన్ సపోర్ట్ తీసుకుంటూ ఎల్లవేళలా మీన్స్ మనం అప్లైన్ మరవకూడదండి, దూషించకూడదు, మరవకూడదు. అంతేకాకుండా ఎల్లవేళలా అప్లైన్ సపోర్ట్ తీసుకుంటూ వాళ్ళ గైడెన్స్ తీసుకుంటూ మనకి తోచినట్టు మనం చేస్తే మనం ముందుకి నడవడానికి బాగుంటుందండి. ఎందుకంటే ఇందులో నేను అంటుంది ఏంటంటే మన తలకు ఐడియాస్ కూడా మనం ఉపయోగించాలి. అంతేకాక ప్రతి అప్లైన్ తల గైడెన్స్ తీసుకోవాలి. మనం ఎప్పుడు మనల్ని ఆలోచించుకోకూడదు, మనం అప్లైన్ కన్నా మనం తోపులను ఆలోచించుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు ఈ రోజుల్లో ఈ స్టేజ్లో ఉన్నారు అంటే వాళ్ళు ఎంతో 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 కష్టపడి ఈ స్టేజ్కి వచ్చారండి. కష్టపడే వ్యక్తికే కష్టం గురించి తెలుస్తుందండి. నేను వన్స్ అపాన్ అ టైం ఏంటంటే నేను జీరో నుంచి నా బ్యాక్గ్రౌండ్ని స్టార్ట్ చేశాను సార్. ఈరోజు భగవంతుడి ఆశీస్ వల్ల, మా తల్లిదండ్రుల ఆశీస్ వల్ల ఈరోజు నా దగ్గర ఉండడానికంటే ఏమీ కొదవలేదండి. కానీ నేను ఈ వెస్టేజ్ కంపెనీలో రావడానికి ఏంటంటే ఈ వెస్టేజ్ కంపెనీ ద్వారా మనం మొట్టమొదటి మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు అనే విషయంతో లాస్ట్ 2 months బ్యాక్ నేను ఇందులో ఇంట్రడ్యూస్ అయ్యాను సార్. ఇంట్రడ్యూస్ అయ్యి సర్టెన్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ ప్రొడక్ట్స్ అవైలబిలిటీ లేకపోతే మన టీంకి మనందరికీ పనికొస్తాయని కొన్ని ప్రొడక్ట్స్ కూడా నా దగ్గర అవైలబిలిటీ ఉంచుకొని ఎవరికైనా ప్లాన్ చెప్పేటప్పుడు ఇమీడియట్గా కావాలంటే ఆన్ ది స్పాట్లో ఇవ్వడం కూడా జరుగుతుందండి. ఈ విధంగా చేస్తూ నేను సర్టెన్ టీమ్స్ని డెవలప్ చేసుకుంటూ మా ఓన్ హెల్త్ సప్లిమెంట్స్ వాడుకోవటం వల్ల నాకు ఆల్మోస్ట్ మా మేడం గారు లాస్ట్ మంత్ సిల్వర్ డైరెక్టర్ అయ్యారండి. 30,000 నెట్ పే గ్రాస్ పే యాజ్ వెల్ యాజ్ 28,000 ప్లస్ నెట్ పే వచ్చిందండి. నాకు ఒక 24,800 గ్రాస్ పే, 24,400 సంథింగ్ నెట్ పే వచ్చిందండి. అయితే మొట్టమొదటిగా నేను పెద్దగా ఇంట్రెస్ట్ తీసుకోలేదు. మొదటి ఇన్కమ్ రానియండి మనం చూద్దాం అనుకున్నామండి. ఆ ఇన్కమ్ అనుకున్న విధం కన్నా చాలా ఎక్కువగా వచ్చిందండి. అప్పుడు మాకు ఏం ఇంట్రెస్ట్ వచ్చిందంటే దీనివల్ల ఎవరికైతే ఆదాయం లేదు, చాలా మంది మా దగ్గరకు వచ్చి మాకు జాబ్ ఇవ్వండి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ అండి, ఒక 3 నుంచి 4 స్టూడెంట్స్ వచ్చారండి. సార్ మీ షాప్లో పనిచేస్తామండి, మాకు జాబ్ ఇవ్వండి అన్నారు. మా షాప్లో ఎందుకు పని చేయాలని? లేదు సార్, దీనికి ఒక రొటీన్ టైం ఉంటుందండి, ఈ రొటీన్ టైంలో చేస్తాను. రొటీన్ టైం కాదు, మీరు రండి, మీకు మంచి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ చెప్తాను. వాళ్ళు కూర్చుని పెట్టి వినపడాను, కూర్చుని పెట్టి చెప్పాను సార్ మొత్తం అంతా. అయినా సరే ఇప్పుడు ప్రెజెంట్లీ ఉన్న యూత్ ఏంటంటే 10 o'clock వెళ్దాం, 1 o'clock వచ్చేద్దాం, వాళ్ళ దగ్గర వర్క్ ఉండి వాళ్ళ దగ్గర వర్క్ లేకపోయి మనకి ఫిక్స్డ్ శాలరీ ఇస్తారు కదని ఒక నమ్మకంతో ఉన్నారండి. అటువంటి వాళ్ళకి మనం మార్చి మనం మంచి ఉద్యోగ అవకాశాల కల్పిస్తే వాళ్ళకి మంచి అవకాశం ఇచ్చే బెనిఫిట్ మనకుంటుందండి. అయినా సరే యూత్ ఎలాగున్నారు ఎగ్జాంపుల్ ఇస్తారు, అయినా సరే వాళ్ళు వినలేదండి. ఎందుకంటే
చాలా మందిలో ఒక మిస్కన్సెప్షన్ ఉందన్నమాట. మనం కూర్చుంటే ఒక వాళ్ళ దగ్గర కూర్చుంటే పని చేసినా చెయ్యకపోయినా డబ్బులు వీడు ఇచ్చేస్తాడు కదండి. అటువంటి వాళ్ళకి మనం కొద్దిగా మార్చడం చాలా కష్టం అండి. చాలా 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 కష్టం అండి. ఈ 1 వీక్ టు 10 days బ్యాక్ ఒక పేద ఫ్యామిలీ అండి. వాళ్ళు ఎన్నో రోజుల నుంచి మాకు కాంటాక్ట్ చేస్తున్నారు. ఏదైనా అవకాశం చూడండి, ఏదైనా అవకాశం చూడండి అనేసి. అవకాశం చూడండి, తల్లి కొడుకు ఇద్దరికి కూర్చుని పెట్టి అంతా నచ్చ చెప్పామండి. నచ్చ చెప్పిన తర్వాత చాలా బాగుంది, చాలా బాగుంది అన్నారు. అన్ని ఇంటికి వెళ్ళిపోయి, మేడం మీరు ఈ ఐడిని క్రియేట్ చేసుకుని మొట్టమొదటి మీరు వాడే వస్తువుల్ని మీరు మార్చుకోండి అంటే, ఓకే ఆలోచించుకొని చెప్తాం, ఆలోచించుకొని చెప్తాం, ఆలోచించుకొని చెప్తాం అన్నారు. అలాగ ఆలోచించుకుని చెప్పేవాడు ఎప్పుడూ ముందుకు నడవలేడండి. అందుకే ఏ డిసిజన్ అయినా సరే మోస్ట్లీ మనం ఇటువంటి మంచి డిసిజన్స్ స్పాట్లో తీసుకుంటే చాలా మంచిదండి. ఎక్కువగా ఆలోచించుకునే కన్నా. అందుకే ఏం చెప్తా, సారీ అండి, నాకు 30 minutes టైం ఇచ్చారు. అంటే విషయాలు నేను లక్ష్మీనాయుడు సార్ నాకు నేను చెప్పగానే, సార్ నాకేం చెప్పడం రాదు, ఏం చెప్పడం రాదు అన్నాను. కానీ ఫ్లో స్టార్ట్ అయిన తర్వాత చెప్పడం ఆపుకుంటుంది. కానీ 30 minutes ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంకా కొద్దిగా అవకాశం ఉంటే 5-10 minutes పెంచుతాను, లేదు అంటే ఇక్కడతో ముగించుతానండి. సరే సార్, కంటిన్యూ సార్, కంటిన్యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. నా హెల్త్ పరంగా కూడా మీన్స్ కొన్ని ఇది చెప్తాను సార్. నేను ఆల్మోస్ట్ 7 to 8 o'clock లేచేవాడిని అండి. కొద్దిగా 1 or 2 hours వర్క్ చేసుకొని 10 o'clock షాప్కి వెళ్ళేవాడిని. 1:30 to 2 o'clock షాప్ క్లోజ్ చేసుకుని ఇంటికి వచ్చేవాడిని అండి. మళ్ళీ 5 o'clockకి షాప్కి వెళ్ళిపోయి 8:30 to 9 o'clock వచ్చేసి అలసటగా ఉండేవాడిని అండి. అంటే ఏజ్తో సంబంధం లేకుండా అలసట అనేది ఎక్కువగా వచ్చేదండి, మెంటల్ టెన్షన్స్ వల్ల, స్ట్రెస్సెస్ వల్ల. కానీ ఏ రోజైతే మాకు సిఎండి గురించి తెలిసిందో, నేనేమనుకున్నాను, ఈ సిఎండి డ్రాప్స్ కోసం మొట్టమొదటి సిఎండి డ్రాప్స్ గురించి నాకు ఎప్పుడు తెలిసిందంటే, రంజిత్ సార్ తాలూకా జూమ్ మీటింగ్ అటెండ్ అయ్యానండి. ఆ రోజు రంజిత్ సార్ ఆ సిఎండి డ్రాప్స్ని ఒక బాటిల్లో వేసుకొని తాగుతుంటే, ఈ సిఎండి డ్రాప్స్లో ఇంత ప్రత్యేకత ఉందా అని ఆ రోజు అనుకున్నానండి. అంటే అంతే, మన గురువులు ప్లస్ అప్లయన్స్ చెప్తుంటారు, ఎందుకంటే మీరు జూమ్ మీటింగ్స్ తప్పగా అటెండ్ అవ్వండి అని. నాకు రమేష్ సార్ ప్రతిరోజు, అంటే మీటింగ్ అటెండ్ అవ్వక ముందు ప్రతిరోజు కాల్ చేసేవారు, సార్ మీరు మీటింగ్కి అటెండ్ అవ్వండి. నేను అనుకునేవాడిని, ఏంటి 4:30కి 4:45కి ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, ఎందుకు అటెండ్ అవ్వండి, పోన్లేండి ఒక్కరోజు అటెండ్ అయ్యి చూద్దాం అనేసి అనుకున్నాను. అదే మొట్టమొదటి రోజు సార్ రంజిత్ సార్ తలకు జూమ్ మీటింగ్ అండి. ఆ రోజు అటెండ్ అయ్యేటప్పుడు సిఎండి గురించి విన్నాను సార్. సిఎండి గురించి చూసిన తర్వాత నాకు అనిపించింది, ఈ వయసులో ఇంత ఇన్కమ్ ఉండి, ఇంత స్టేటస్ ఉండి, అతను ఇంత కష్టపడుతుంటే మనం ఎందుకు కష్టపడకూడదు? ఓకే, మనం ఎందుకు, ఒక వ్యక్తి మంచిగా చెప్తున్నప్పుడు మనం ఎందుకు ఈ ప్రోడక్ట్ని యూజ్ చేయకూడదు అని ఒక తపనతో ఆ సిఎండిని మేము తెచ్చుకొని యూజ్ చేయడం జరిగిందండి. జరిగిన తర్వాత సిఎండి యాజ్ వెల్ as పిర్లోన యూజ్ చేస్తున్న తర్వాత ఈ రోజు, అంటే లాస్ట్ 10-15 days రమేష్ సార్ నాకు కాల్ చేశారు. రమేష్ సార్కే నేను కాల్ చేస్తానండి, సార్ అటెండ్ అవుతున్నారా లేదా, లేచారా లేదా అని. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఇవ్వడం ఏంటంటే, అతను మమ్మల్ని ఒక 3 to 4-5 days ఫాలోఅప్ చేశారండి. తర్వాత నుంచి మేము అతనికి ఫాలోఅప్ చేస్తున్నాం అనమాట. సార్ అటెండ్ అవుతున్నారా లేదా, ఈ రోజు సో జూమ్ మీటింగ్ ఉంది, అటెండ్ అవ్వండి అని. అంతేగాక ఇక్కడ సిఎండి యాజ్ వెల్ as పిర్లోన వాడిన తర్వాత ఎవ్రీడే ఐఎమ్ ఏబుల్ టు వేకప్ at 4 o'clock అండి. నేను 4 నుంచి 4:30 గంటలకి చక్కగా లేచిపోయి చక్కగా కూర్చొని జూమ్ మీటింగ్ వింటున్నానండి. జూమ్ మీటింగ్ విని నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని అందులో 1 to 2% గ్యాదర్ చేసుకుంటున్నానండి. అంటే మోస్ట్లీ 100% వింటున్నాను, లేదా సమ్టైమ్స్ వర్క్ ఉంటే 70-80% వింటున్నాను. కానీ వినే క్రమ పద్ధతిలో మనం ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ 1 hour విన్నాం అనుకోండి, అందులో మనకి క్యాచ్ చేసుకోవాల్సిన పాయింట్స్ చాలా ఉంటాయండి. అందుకే ఈ మార్నింగ్ సెషన్ అనేసరికి చాలా మంది జూమ్ మీటింగ్స్ అటెండ్ అవడం లేదండి. ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్క జూమ్ మీటింగ్ ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇచ్చేటప్పుడు, అంతేకాక ఏ నాలెడ్జ్ ఇచ్చినా అవతల పర్సన్ ఎవరు జూమ్ తీసుకుంటున్నారో అని కాదు సార్, జూమ్ని అటెండ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అంటే ఎక్కడ ఎవరి దగ్గర ఏ ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి ప్రతి జూమ్ మీటింగ్ని అటెండ్ అవ్వనని ఇక్కడ జూమ్లో అటెండ్ అయిన వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఎవరైతే అవ్వలేదో వాళ్ళ తలకు అప్లయన్స్ వాళ్ళకి మరీ రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళకి అటెండ్ అవ్వమని కూడా కోరమని చెప్తున్నాను సార్. నేను లాస్ట్ ఒక 10 to 15 జూమ్ మీటింగ్ చూశానండి. ఎవరైతే 2 lakhs, ఎవరైతే 4 lakhs, 5 lakhs, 10 lakhs ఇన్కమ్ తీసుకుంటున్నారు అని జూమ్ మీటింగ్ తనకి ఇన్విటేషన్ వచ్చిందనుకోండి సార్, ఆ రోజు చాలా మంది అటెండ్ అవుతారు. కానీ నార్మల్గా ఎవరైనా జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వండి అంటే మామూలుగా అటెండ్ అవుతారు. మన అటెండెన్స్ ఎంత 50, 60, 70, 80 ఉంటుంది. ఎందుకండి ఆ జూమ్ మీటింగ్స్కి మనం 200, 300, 400
కెపాసిటీ మెంబర్స్ అటెండ్ అవ్వగలుగుతున్నాం, దీనికి ఎందుకు అటెండ్ అవ్వలేకపోతున్నాం అంటే మనలో తపన ఉండాలి జూమ్ మీటింగ్కి అటెండ్ అవ్వాలని. అటెండ్ అవ్వడం వల్ల మనకు చాలా 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 విషయాలు తెలుస్తాయండి. లేదా కొన్ని విషయాలు తెలిసినా తెలియకపోయినా అట్లీస్ట్ మనం ఒక రెగ్యులరైజ్ లైఫ్ స్టైల్కి వస్తామండి. అంటే మనం ఒక 5 o'clock జూమ్ మీటింగ్కి అటెండ్ అవ్వాలంటే తప్పనిసరిగా 4:30కి లేచి మనం రెడీ అయ్యి కూర్చోవాలండి. మొట్టమొదట మనం బెస్ట్ వెస్టేజియన్కి, ఇక్కడ మళ్ళీ సిద్ధార్థ్ సింగ్ గారి పాయింట్ తీసుకొస్తున్నాను సార్. బెస్ట్ వెస్టేజియన్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి. లైఫ్ స్టైల్ అంటే నేను అంటుంది ఏంటంటే మంచి షర్ట్ వేసుకోండి, మంచి కోట్ వేసుకోండి, మంచి బూట్ వేసుకోండి అని కాదండి. మంచి లైఫ్ స్టైల్ అంటే రెగ్యులర్ నా రిక్వెస్ట్ ఏంటంటే 4:15 to 4:30 లేవండి, లేచి 5 o'clockకి చక్కగా కూర్చోండి. ఈ జూమ్ మీటింగ్స్ నేను చూస్తున్నాను సార్, చాలా చాలా మంది ఎన్నిసార్లు చెప్పినా సరే ఒక్కొక్కరు పడుకుంటున్నారు, ఒక్కొక్కరు వాళ్ళ తలక పెద్ద 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 పొట్ట ఉంటే పొట్టను వినియోగించుకొని ఆ పొట్ట మీద పెట్టుకొని మరి ఆ ఏంటది మన మొబైల్ని పెట్టుకొని చూస్తున్నారు, లేదా ముఖాన్ని ఇలా పెట్టుకొని చూస్తున్నారు. అది ఏంటంటే అదర్స్కి చాలా ఆక్వర్డ్గా ఉంటుందండి. అదర్స్కి కానీ జూమ్ మీటింగ్ కండక్ట్ చేసే వాళ్ళకి కానీ వాళ్ళ కాన్సన్ట్రేషన్ కూడా పోతుంది. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు జూమ్ మీటింగ్స్ తీసుకుంటున్నారు సార్. తీసుకుంటునేటప్పుడు వాళ్ళు ఈ స్థాయికి ఎదిగారు అంటే వాళ్ళు మంచి మంచి జూమ్ మీటింగ్స్ అటెండ్ అవుతూ మంచి మంచి పాయింట్స్ మనకు చెప్తున్నారు. మంచి మంచి పాయింట్స్ చెప్తున్నప్పుడు ఎవరైతే జూమ్లో వింటున్నారో ఆల్మోస్ట్ కొంతమంది వీడియో ఆన్ చేస్తున్నారు, కొంతమంది వీడియో ఆన్ చేయడం లేదు. ఆల్మోస్ట్ మొన్న చాలా చూశాను సార్, 600 to 700 మెంబర్స్ అటెండ్ అవుతుంటే ఒక పర్సన్ అనమాట ఇలా తల మీద చేపెట్టుకొని ఇలా చూస్తున్నారు, అంటే పడుకుంటూ. నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు శ్రద్ధ ఉన్నా శ్రద్ధ లేకపోయినా చక్కగా వీడియో పెట్టండి. చక్కగా వీడియో పెడితే జూమ్ చెప్పే వాళ్ళకు కూడా మోర్ అండ్ మోర్ ఇంట్రెస్ట్ వస్తుందండి, వినే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. అదర్స్ ఉంటారు చూడండి, ఎవరైతే అబ్జర్వ్ చేస్తారో వాళ్ళకి కూడా చాలా ఇంట్రెస్ట్గా, అమ్మో వీళ్ళందరూ చాలా ఇంట్రెస్ట్గా ఉంటున్నారు, మనం కూడా జూమ్ మీటింగ్ చక్కగా కాన్సన్ట్రేషన్ చేసి విందామనేసి ఆలోచన వస్తుందండి. దానివల్ల ఏంటంటే మనము బాగుపడతాం, మన జూమ్లో ఉన్న వాళ్ళు అందరూ బాగుపడతారు, మనకు మంచి ఆరోగ్యం వస్తుంది, మంచి ఆదాయం కూడా వస్తుంది, మంచి విషయాలు మనం నేర్చుకోవచ్చు, మంచి విషయాలు కొన్ని చెప్పొచ్చండి. అంతే సార్, మనకేంటా సార్ ఈ రోజుకి ఇది నా మొదటి సెషన్ అండి. నాలో ఎన్ని తప్పులు ఉంటే సరే అందరినీ నన్ను క్షమించమంటున్నాను. అంతేకాకుండా సార్ ఒక్క నిమిషం, ఈ విధంగా మాకు ఇమీడియట్ అప్లై నేను రమేష్ సార్ ఎల్లప్పుడూ మాకు అండదండగా ఉంటారని ప్రామిస్ చేశారు. అంతేకాక ఈ జూమ్ సెషన్ ద్వారా కూడా మాకు మరోసారి అతను ప్రామిస్ చేస్తున్నారు. అతని దగ్గర నేను ప్రామిస్ తీసుకుంటున్నాను. అతను ఈ రోజు వరకు మాకు ఏ విధంగా సపోర్ట్ ఇచ్చారు అదే విధంగా ఎల్లకాలం జీవితాంతం మాకు సపోర్ట్ ఇవ్వాలని మేము కోరుచున్నాం. ఇక్కడ నాట్ ఓన్లీ రమేష్ సార్, ఇక్కడ లక్ష్మీనాయుడు సార్ తనకు సపోర్టు మేము ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంతకు మించి మాకు సపోర్ట్ వస్తుందండి అన్ని విధాలుగా. ఏ రోజైనా సరే మాకు ఏ ప్రోడక్ట్ గురించి అయినా డౌట్ ఉన్నా సరే, ఏ సప్లిమెంట్స్ గురించి డౌట్ ఉన్నా సరే ఇమీడియట్ కాల్ చేస్తారు సార్. కాల్ చేస్తాను, కాల్ చేస్తే వెంటనే అటెండ్ అవుతారు, లేదా అవకాశం లేకపోతే తర్వాతనే అటెండ్ అవుతారు, మా డౌట్ని క్లారిఫై చేస్తారు. మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా రంజిత్ సార్ ఉన్నారంటే రంజిత్ సార్ కూడా సార్ చాలా హెల్ప్ఫుల్ నేచర్ అవుతుంది. అతనిలో ఉన్న కైండ్నెస్ చూస్తుంటే మాకే మనసు కరిగిపోతుంటుందండి. అప్పుడప్పుడు కాదు ఎల్లప్పుడూ కరిగిపోతుంటుంది. అంటే అతని తలక కైండ్నెస్ అవనివ్వండి, అతని నేచర్ ఆఫ్ టాకింగ్ అవనివ్వండి, అంటే మనకి ఎలా అనిపిస్తుంది, నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఈ విధంగా మనం ఎప్పుడు తయారవగలం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విధంగా వ్యక్తిత్వాన్ని మనం ఎప్పుడు పొందగలం, ఆ విధంగా ఇన్కమ్ని మనం ఎప్పుడు పొందగలం, ఆ విధంగా ఆరోగ్యాన్ని మనం ఎప్పుడు పొందగలం, ఆ విధంగా ఎనర్జీ లెవెల్ని మనం ఎప్పుడు పొందగలం అనేసి మనకు అనిపిస్తుంది. అనిపించడంలో ఇక్కడ ఏంటంటే అనిపించడం వేరండి, మనం అది చేసి చూపించాలి. ఈ జూమ్లో అట్లీస్ట్ ఈ రోజు ఇప్పుడు 69 మంది పార్టిసిపెంట్స్ ఉన్నారండి, అందులో నేను ఒకడు, 68 మంది ఉన్నారు. ఈ 69 మంది మనం ఆలోచించామనుకోండి, మన టీం హెల్పింగ్ హ్యాండ్ అనేది చాలా పెద్దగా తయారవుతుందండి. అంటే ఎంతో వేల మంది ఉండని అవసరం లేదండి. ఈ 69 మంది మనం రంజిత్ సార్లా, లక్ష్మీనాయుడు సార్లా, రమేష్ సార్లా కష్టపడే వ్యక్తిత్వాన్ని తెచ్చుకొని రంజిత్ సార్లా కష్టపడే ఆలోచన విధానాన్ని, అతనిలో ఆరోగ్యాన్ని సంపాదించాలి, అతనిలో ఇన్కమ్ సంపాదించాలని మనం ఆలోచించుకున్నామండి. ఈ 70 మంది అనుకోండి, మన టీం హెల్పింగ్ హ్యాండ్స్ అనేది ఎక్కడికో చేరిపోతుంది. మన కిందన కొన్ని వేల మంది, అంటే వాళ్ళకి కావాల్సిన మినిమం టు మినిమం 10,000 అయినా 15,000 అయినా 20,000 అయినా సంపాదించుకుంటారండి. మనం వీళ్ళందరూ పేరు చెప్పుకోగలరండి. అందుకే నాకు ఎస్పెషల్లీ రంజిత్ సార్ అంటే చాలా గౌరవం అండి. ఎందుకంటే అతని హార్డ్షిప్ చూడండి, అతని తనకు పట్టుదల చూడండి, అతని తనకు ఎనర్జీ లెవెల్ చూడండి. ఆ ఎనర్జీ లెవెల్ చూసి మనం చాలా నేర్చుకోవాలండి. అదేవిధంగా లక్ష్మీనాయుడు సార్ కూడా సార్. అంతేకాకుండా ఇక్కడ కేపీ నాయుడు సార్, యాజ్ వెల్ as గౌరీ శంకర్ సార్, సురేష్ సార్, వీళ్ళు కూడా ఏ నిమిషానికి ఫోన్ చేసినా సరే వెంటనే అటెండ్ అవుతారండి. వెంటనే మన డౌట్స్ని క్లారిఫై చేస్తుంటారు. నాకేమనిపిస్తుంది అండి, ఇక్కడ అప్ లైన్ డౌన్ లైన్ ఏమీ లేదండి. ఎవరైనా సహాయం చేసుకుంటేనే మనం యూనిటీగా డెవలప్ అవ్వగలం అండి. కొంతమంది అంటారు ఇది నా లైను, అది నీ లైను, ఇది నీ లైన్ అని. అది నేను ఒప్పుకోను సార్. అంటే
నన్ను ఎవరు ఎప్పుడు దేనికైనా మీ నెసెసిటీ కోసం కాంటాక్ట్ చేయండి, నేను చేయగలను లేదో చూడండి, చూసి అదే విధంగా మీరు కూడా మీకు తగిన వాళ్ళకి సహాయం చేయండి. సార్, ఒక మన డౌన్ లైన్ డెవలప్ అయితే మనం డెవలప్ అవుతాం, కానీ మన టోటల్ కంపెనీ డెవలప్ అయింది అనుకోండి, మనందరం డెవలప్ అవుతాం. అది ఉద్దేశించుకొని మనం వర్క్ చేసుకొని ముందుకు పోతుంటే చాలా బాగుంటుందండి. ఎందుకు సార్, ఏదో లైన్స్ లో ఉన్నవాళ్ళు మన జూమ్స్ కి టైం ఇస్తూ మన మంచి గురించి ఆలోచిస్తున్నారు, అయినా సరే మన దగ్గర పార్టిసిపేట్ చేయడానికి టైం లేదు. ఇది నాకు చాలా బాధాకరమైన విషయం అనమాట. ఒక్కొక్కప్పుడు ఏంటంటే అదర్ లైన్స్ ఎవరో బెంగళూరు నుంచి ఇస్తున్నారు, ఎవరో సంథింగ్ సంబడి ఎల్స్ మీన్స్, అంటే మన టీంతో సంబంధం లేని వాళ్ళు కూడా మనకి ఇస్తున్నారు అంటే, ఎస్పెషల్లీ ఆ అరేంజ్ చేస్తున్న వ్యక్తులకి హ్యాట్స్ ఆఫ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళ ద్వారా మనకి బూస్టింగ్స్ ఇస్తున్నారండి. ఆ బూస్టింగ్స్ అనేది చాలా 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 ఉపయోగకరం అండి. అదేవిధంగా మనం ఉపయోగించుకొని మన ఇక్కడ డౌన్ లైన్ అనకూడదు, మన కొలీగ్స్ అనుకోవాలి. అండ్ ఇక్కడ అప్లైన్ అవ్వాలండి, డౌన్ లైన్ అండి, ఎవరైనా సరే మనం అందరం ఒకే కంపెనీలో చేస్తున్నాం. భలే మనకి కంపెనీ శాలరీ ఇవ్వడం లేదు, కానీ శాలరీ రూపేణ మనకి కమిషన్ వస్తుంది, ఇన్కమ్ వస్తుంది. అందుకే మనం అందరం కొలీగ్స్ గా భావించుకొని మనం వర్క్ చేయాలి. వర్క్ చేసి ఆ లైన్ కాదు, ఈ లైన్ కాదు, ఎవరికి ఎక్కడ ఎప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ ఇన్ఫర్మేషన్ అడగండి, తెలుసుకోండి. అదే నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందని మీకు అనిపిస్తే నేను అందరికీ అన్ని వేళలా ఉపయోగపడేటట్టు సహాయపడతానండి అని నేను ఈ జూమ్ మీటింగ్ ద్వారా ప్రతిజ్ఞ తీసుకుంటున్నాను. మీ అందరికీ నేను సహాయం చేస్తాను. నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ, ఎస్పెషల్లీ వెస్టేజ్ కంపెనీ గురించి అంటే నా దగ్గర .0.00% ఉందండి. నేను అన్ని విధాలుగా అన్ని వేళలా అందరికీ సహాయపడేటట్టు నేను నా సెల్ఫ్ని డెవలప్ చేసుకుంటాను అని నేను ప్రతిజ్ఞ చేస్తున్నానండి. అంతే సార్, మనకంటే సార్ నేను చెప్పవలసింది అంతే చెప్పానండి. చివరిగా ఒక మాట అండి, మనకి అందరికి ఇంత మంచి హెల్త్ సప్లిమెంట్స్ ఇచ్చిన గౌతమ్ బాలి గారికి నిజంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ప్రతి ఒక్క సప్లిమెంట్ గురించి కూడా మీరు ప్రతి ఒక్క సప్లిమెంట్ వాడి రిజల్ట్ చెప్పారు. ఈ రోజుల్లో చాలా మందికి మనం ఏంటంటే కొత్త వాళ్ళకి అప్రోచ్ అయ్యేటప్పుడు ఫస్ట్ ప్రొడక్ట్ వాడి చూడండి మీకు రిజల్ట్ కనిపిస్తుందండి. వాళ్ళు స్టార్టింగ్ మన వెస్టేజ్ పేరు వినగానే ఇలాంటి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ గురించి వినగానే వాళ్ళు వెంటనే వెనకడుగేస్తున్నారు. సో ప్రొడక్ట్ వాడమన్నా కూడా వాళ్ళు ముందడుగు వేయటం లేదు. అలాంటిది మీకు ఒక మెడికల్ ఫీల్డ్ గురించి ప్రతిదీ ఒక ఐడియా ఉంది సార్. అంటే ఏ విధంగా మెడికల్ ఫీల్డ్ గురించి మీకు ప్రతిదీ ఒక ఐడియా ఉంది. అయినప్పటికీ కూడా మీరు వెస్టేజ్ ప్రొడక్ట్ వాడి తర్వాత రిజల్ట్ ఏంటో తెలుసుకొని ఇందులోకి పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యారు. సో ఇది కరెక్ట్. అంటే ఒక ఎప్పుడైనా ఒక మనిషి అంటే పురాణంలో అనేవారు సార్, అంటే ఒక మనిషికే సాయం అని. సో అది ఇప్పుడు నిజం అవుతుంది. సో ఇప్పుడు మనం రిజల్ట్ పొంది మనం ఒక మంచి ఆరోగ్యాన్ని పొంది ఇంకో నలుగురికి సాయం చేస్తున్నాం. సో మీరు ఏదైతే ప్రొడక్ట్ వాడారో ఇప్పుడు మీరు ప్రతి ప్రొడక్ట్ గురించి ఏ విధంగా అయితే చెప్పారో మీ యొక్క సెషన్‌లో నాకు అదే కనిపించింది. మనిషికి మనిషే సాయం అని. సో మన వెస్టేజ్ ద్వారా ఇది ఇప్పుడు పూర్వంలో జరిగేది. అలాంటిది ఇప్పుడు మళ్ళీ ఇది రియాలిటీలోకి వస్తుంది. మనిషికి మనిషే సాయం అని. సో ఎందుకంటే మనం ఎన్ని బిజినెస్‌లు పెట్టుకున్నా సరే ఒకళ్ళని తొక్కేయడానికి పక్కన ఇంకో బిజినెస్ కాంపిటీషన్‌గా జరుగుతుంది గానీ, ఈ ఒక్క బిజినెస్ మాత్రం ఇంకోళ్ళకి సాయం చేయాలని ఆ తత్వంతో ముందుకెళ్తుంది. సో థాంక్ యూ సార్. ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీరు ఏదైతే అన్నారో మీ సపోర్ట్ మాకు తప్పకుండా కావాలి. మంచి ఇన్ఫర్మేషన్ ఉంది మీ యొక్క సెషన్‌లో. సో థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. వెస్టేజ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. సార్, ఇక్కడ మరొక విషయం, మా దగ్గరికి చాలా మంది విటమిన్ సి క్యాప్సిల్స్ అని అడుగుతున్నారండి, వస్తున్నారండి. లిమ్సీ అంటే చాలా మంది ఇందులో విని ఉంటారండి. లిమ్సీ టాబ్లెట్స్ అని లిమ్సీ చూవబుల్ టాబ్లెట్స్ సార్. అవి మార్కెట్లో సమ్ టైమ్స్ చాలా డిమాండ్గా ఉంటాయి, కంపెనీ నుంచి రావచ్చు. విటమిన్ సి టాబ్లెట్స్ అని వచ్చే వాళ్ళకి మేము విటమిన్ సి సబ్లింగ్ స్ప్రే అడ్వైజ్ చేస్తున్నాం అండి. తీసుకువెళ్తున్నారు, వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. అందుకే ఇందులో ఈ జూమ్లో నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఎస్పెషల్లీ మౌత్ అల్సర్స్తో ప్రాబ్లం ఉన్న చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారండి. అంటే అది చాలా మందికి తెలియదండి మౌత్ అల్సర్స్ ప్రాబ్లం ఏంటని. ఆ బాధ పడే వాళ్ళకి తెలుస్తుంది. నేను బాధపడేవాడిను, మా పిల్లలతో నేను చాలా 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 బాధలు పడ్డానండి. లాస్ట్ 25 days నుంచి వాళ్ళ చేత వాడిపిస్తుంటే వాళ్ళకి ఈ రోజు వరకు మౌత్ అల్సర్స్ రాలేదండి. అందుకే ఎవరైనా సరే మీరు ఫీల్డ్లోకి వెళ్ళేటప్పుడు మౌత్ అల్సర్స్ మా పిల్లలకు ఉన్నాయని చెప్తారండి. మౌత్ అల్సర్స్ రావడానికి 2 కారణాలు ఉంటాయండి. ఒకటి పన్ను పైపళ్ళు పైకి ఉండడం వల్ల కానీ, ఈ పెదలు పైకి రావడం వల్ల కానీ, పై పన్ను తగిలి ఈ కింద పెదకి తగిలితే మౌత్ అల్సర్స్ ఇమీడియట్లీ వస్తుంది. యాజ్ వెల్ యాజ్ మన ఆరోగ్యంలో మన ఒంటిలో విటమిన్ సి అనేది లోపం అయితే ఆ మౌత్ అల్సర్స్ మరికొద్దిగా పెరుగుతుంది, లేదా ఆటోమేటిక్ గా కూడా జనరేట్ అవుతుంది మౌత్ అల్సర్ అనేది. ఈ మన సబ్లింగ్వల్స్ విటమిన్ సి సబ్లింగ్వల్ స్ప్రే ఇచ్చామంటే
చాలా విదిన్ 1 వీక్లో వాళ్ళకి ప్యూరిటీ వస్తుందండి, ప్యూరిటీ. అయితే ఈ మౌత్ అల్సర్స్ వాడటానికి మా చిన్నప్పుడు ఏం చెప్పేవారంటే, కొంతమంది పసుపు రాసుకోమనేవారు, కొంతమంది ఏం చెప్పేవారు, మామిడికాయ బద్ద తలక ఎండు మామిడికాయ బద్ద ఎవరికైనా తెలిసి ఉండొచ్చు, ఆ ఎండు మామిడికాయ బద్ద దాని మీద పెట్టమనేవారండి. ఆ ఎండు మామిడికాయ బద్ద పెడుతండి ఒక 20-25 సెకండ్స్ వరకు వాళ్ళ ప్రాణం అనేది పోతుంది అనమాట, అంత పెయిన్ఫుల్ అనమాట. అయితే ఈ విటమిన్స్ ఫ్రీ వేసుకోండి, వేసుకుంటే మీకు ఎంత టేస్టీగా ఉంటుందో విదిన్ 4-5 డేస్లో మీకు రిజల్ట్ రాకపోతే నాకు ఫోన్ చేసి చెప్పండి సార్. ఫోన్ చేసి, సార్ మీరు వాడమన్నారు, నేను వాడాను, మాకు ఎందుకు తగ్గలేదని అడగండి. దానికి నా దగ్గర సమాధానం ఉంది, మీకు ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెప్తాను. మా పిల్లలకి, నాకు స్పెషల్ ఇది వాడాం, నాకంటే చాలా రోజుల నుంచి రావడం లేదు, అయినా నేను కంటిన్యూస్గా వాడుతున్నాను. మా పిల్లలకి నేను ఇది ఇచ్చిన తర్వాత నాకు బెస్ట్ టు బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చేయండి. అందుకే నేను విటమిన్ సి సబ్లింగ్వల్ స్ప్రే నేను అందరికి ప్రతి ఒక్కరికి వాడమని, మౌత్ అల్సర్స్ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా వాడమని నేను రికమెండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఉన్ని వాళ్ళు వాడితే వెంటనే తగ్గుతాయి, లేని వాళ్ళు వాడితే వాళ్ళకి రాకుండా ఉంటాయని నా ప్రగాఢ నమ్మకం అండి ఇందులో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. కొన్ని కాల్స్ తీసుకుంటాను. ఎస్, డెఫినెట్గా అండి.